హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఐ హోప్ అందరు బాగున్నారు అండ్ రెగ్యులర్గా రివిజన్ చేస్తూ టార్గెట్ని కంప్లీట్ చేస్తున్నారు. సక్సెస్ఫుల్లీ 10 days కంప్లీట్ అయిపోయినాయి అండ్ ఆ 10 days టార్గెట్ మొత్తాన్ని మీరు కూడా కంప్లీట్ చేశారని అనుకుంటున్నా. ఈరోజు వచ్చేసి మన 11th డే. ఈ 11th డేలో మ్యాథ్స్లో బోట్ అండ్ స్ట్రీమ్ చేయండి. ఈ టాపిక్ నుండి డెఫినెట్గా అట్లీస్ట్ ఒక క్వశ్చన్ రెగ్యులర్గా వచ్చే క్వశ్చనే అండ్ రైల్వేలో అయితే డెఫినెట్గా రిపీట్ అవుతుంది. రీజనింగ్లో పజిల్. రీజనింగ్ మీరు టాపిక్ వైజ్ ప్రతిదీ నేను మెన్షన్ చేసింది చెయ్యాలి అని రూల్ ఏం లేదు. ఒకవేళ ఆ టాపిక్ మీకు ఒకసారి చూసుకోవాలనిపిస్తే చూడండి, లేదంటే ఒక 5 నిమిషాలలో నోట్స్ తిప్పేసి ఆ టాపిక్ మీద క్వశ్చన్స్ ఎంత ఎక్కువైతే అంత ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ టాపిక్ వైజ్ చెయ్యము అనిపిస్తే ఎలాగో నేను సెక్షనల్ ఇస్తున్నా, ఆ సెక్షనల్ టెస్ట్ రాసేయండి. రీజనింగ్ అక్కడికి సరిపోతుంది. ఆ టైంని వేరే దానికి యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ జీకేలో చూసుకుంటే మోడర్న్ హిస్టరీలో బ్రిటిష్ ఎక్స్పాన్షన్ అండ్ పాలసీస్, రివాల్ట్ ఆఫ్ 1857, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్ పవర్స్, గాంధీజం ఎరా, పార్టిషన్ ఆఫ్ ఇండియా అండ్ ఇండిపెండెన్స్. దాంట్లో ఇవి ఈరోజు చేసుకోండి అండ్ రేపు కొంత పార్ట్ చేసుకుంటే మోడర్న్ హిస్టరీ కూడా అయిపోతుంది. అండ్ ఒకవేళ మీది ఇంతకుముందు ఇచ్చిన జీకేజీఎస్ కంప్లీట్ అవ్వకపోతే, ఎందుకంటే చాలా లెంతీయెస్ట్ పార్ట్ అండ్ ఎంత చదివినా వడిచేది కాదు ఇది, బట్ ఎంత షార్ట్లో మన ఎగ్జామ్ కోసం చదివితే అంత బెటర్. మీరు ప్రతిదీ మొత్తం పాయింట్ టు పాయింట్ చదువుకుంటూ ఉంటా అంటే ఈ సంవత్సరం కాదు నెక్స్ట్ ఇయర్ ఎన్టీపీసీ కూడా అయిపోతుంది, కానీ మనం చదవడం అడగదు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే నవంబర్ మంత్ చూసుకోండి అండ్ ఇది ఓన్లీ ఈ ఒక్క రోజుల్లోనే చూసుకోండి. ఇంతకుముందు డిసెంబర్ జనవరి అప్పుడు 2 days 3 days ఇచ్చాను, బట్ ఇప్పుడు నవంబర్ అక్టోబర్ సెప్టెంబర్ వీటికి అంత అవసరం లేదు. ఎంత స్పీడ్గా అయితే అంత స్పీడ్గా, ఎంత క్విక్ అయితే అంత క్విక్గా చూస్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం మంత్లీ చూస్తున్నాము, అది కాకుండా టాపిక్ వైజ్ కూడా ఇంతకుముందు చాలా టాపిక్స్ కవర్ చేసేసినాం. అయితే మీరు ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే మన ఛానల్లోనే ఎస్ఎస్సి జీడీ అండ్ ఎంటీఎస్ అని కరెంట్ అఫైర్స్, దాంట్లో చాలా టాపిక్ వైజ్ వీడియోస్ ఉన్నాయి. దాంట్లో ఓన్లీ ఎంసీక్యూసే ఉన్నాయి, థియరీ లేదు, ఏం లేదు, క్వశ్చన్ ఆన్సర్. మీరు ఒక్కసారి ఆ వీడియో ప్రతిదీ 15-20 నిమిషాల కంటే ఎక్కువ లేదు అండ్ ఆ 15-20 నిమిషాల్లో మీకు అట్లీస్ట్ 50, 75, 50, కొన్ని టాపిక్స్లలో 50 క్వశ్చన్లు, కొన్ని టాపిక్స్లలో 75 క్వశ్చన్స్ ఉన్నాయి. వాటిని ఒకసారి చూడండి. మీరు మరి చదువుకున్నది మీకు గుర్తుందో లేదో తెలుస్తుంది. అండ్ తెలియంది ఉన్న అక్కడ ఎంసీక్యూ రూపంలో ఉన్నప్పుడు మీకు ఒకటి కొత్తది తెలియకపోయినా అక్కడ ఆన్సర్ తెలుస్తుంది, ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది. మళ్ళీ మీరు మాక్ టెస్ట్ రాస్తున్నారు, అక్కడ రివిజన్ అవుతుంది. కరెంట్ అఫైర్స్ని ఎక్కువగా ఫోకస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకు 40 క్వశ్చన్లలో 12 to 14 క్వశ్చన్స్, అంటే సుమారుగా 1/3 పార్ట్ అనుకున్నా తప్పు లేదు. అన్ని క్వశ్చన్స్ మనకు కరెంట్ అఫైర్స్ నుండి వచ్చినప్పుడు మనం జీకేజీఎస్ అండ్ కంప్యూటర్ వాటన్నింటిని పట్టుకొని కూర్చుండే బదులు దీనిని ఎక్కువ ఫోకస్ చేస్తే మనకు అక్కడ ఆల్రెడీ ఇక్కడే అయిపోతుంది కదా. 60 మార్కులు మ్యాథ్స్ రీజనింగ్, 15 కాకపోయినా 12, సరే మినిమం పట్టుకోండి, 12 మార్కులు ఇవి, 72 మార్క్స్ ఇక్కడే అవుతుంది. ఈ 72లో అట్లీస్ట్ 65 మార్క్స్ స్కోర్ చేసేస్తే మిగిలింది మొత్తం కలిపిన ఒక 10-15 మార్కులు వచ్చినా కూడా 80 మార్క్స్ అక్కడే అయిపోతుంది. అంటే ఈవెన్ జనరల్ కేటగిరీ వాళ్ళమైనా క్వాలిఫై అయిపోవచ్చు. సో ఫోకస్ చేసే విధంగా అండ్ స్మార్ట్ స్ట్రాటజీతోని చదివితే బాగుంటుంది. ఆ రీజన్తో కరెంట్ అఫైర్స్ని ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. ఈ ప్లేలిస్ట్ ఫాలో అవ్వండి అని అనడానికి మెయిన్ రీజన్ అంటే ఎంసీక్యూ ప్రాక్టీస్ అవుతాయి. ఒకవేళ ఇక్కడ ఫాలో అవ్వాలని అనిపించకుంటే ఇంకెక్కడైనా ఫాలో అవ్వండి, తప్పులేదు. కానీ ఎంత ఎక్కువ రివైజ్ అయితే అంత బెటర్. అండ్ ఎంసీక్యూస్ చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఆల్రెడీ మీరు థియరీ అయిపోయింది, ఒకసారి మాక్ టెస్ట్లు కూడా ఇలా అయిపోయింది టాపిక్ వైజ్. నెక్స్ట్ కంప్యూటర్ చూసుకుంటే ఈరోజు లాస్ట్ అండ్ ఫైనల్ 7th, ఏదైతే కంప్యూటర్ అవేర్నెస్లో 7th మార్క్ ఉందో అది రాసేయండి అండ్ షార్ట్ కట్ కీస్ చదువుకోండి. నెక్స్ట్ మాక్ టెస్ట్ ఈరోజు అటెంప్ట్ చేయాల్సింది ఫౌండేషనల్ ఫుల్ టెస్ట్ రాయండి. మొత్తం ఇవి టెక్స్ట్ బుక్లోని మాక్ టెస్ట్లు నేను చెప్తుంది. ఇదేం పెయిడ్ ప్రమోషన్ కాదు అండ్ టెక్స్ట్ బుక్ వాళ్ళు మనలాంటి చిన్న చిన్న ఛానల్స్ కాదు, ఏ ఛానల్ కూడా పెయిడ్ ప్రమోషన్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆల్రెడీ యూట్యూబ్లో యాడ్ వేస్తున్నారు కాబట్టి ఏదో చిన్న చిన్న ఛానల్స్కి ప్రమోషన్ చేయమని అడగరు.
ఫౌండేషనల్ ఫుల్ టెస్ట్ 5 రాయండి, ఫుల్ మార్క్. మ్యాథ్స్లో అడ్వాన్స్ సెక్షనల్ నడుస్తున్నాయి, ఆల్రెడీ నార్మల్ సెక్షనల్ టెస్ట్లు మనవి అయిపోయినాయి. అడ్వాన్స్లో ఈరోజు సెకండ్ది రాయండి. కరెంట్ అఫైర్స్లో టాపిక్ వైజ్ ఉన్నాయి, ఒక 20 టాపిక్ వైజ్ 20 టెస్ట్లు ఉన్నాయి. దాంట్లో ఈరోజు ఫస్ట్ అండ్ సెకండ్ 2 రాసేయండి. మీకు ఒకటే రోజు 2 3 3 ఇస్తున్నా అని అనుకోకండి. దాంట్లో ఉన్నాయే మహా అయితే ఒక 20-25 క్వశ్చన్స్ ఉన్నాయి. మరి ఎక్కువ అంటే ఒక 30 క్వశ్చన్లు ఉండొచ్చు. 20-30 క్వశ్చన్లు రాసేసి చూడడానికి, అది కూడా ఈ కరెంట్ అఫైర్స్ మీరు ఆల్రెడీ ఒకసారి చదవడం, రివిజన్ చేయడం అయిన తర్వాత అంటే ఆ 15-20 అటెంప్ట్ చేయడానికి కూడా 2-3 నిమిషాలు 5 నిమిషాలు అవుతుంది మహా అయితే. దానికి టైం ఎక్కువ పట్టదు. సో కంప్లీట్ చేసేసి రివిజన్ చేయండి మీరు. నెక్స్ట్ రీజనింగ్లో చూసుకుంటే అడ్వాన్స్ సెక్షనల్ మార్క్ టెస్ట్ 1 రాయండి, ఎందుకంటే నార్మల్ సెక్షనల్ టెస్ట్లు మనకి అయిపోయినాయి ఆల్రెడీ. అండ్ జనరల్ అవేర్నెస్లో సెక్షనల్ టెస్ట్ 3 రాయండి. మీకు ఎగ్జామ్ వరకు ప్రజెంట్ ఉన్న సెక్షనల్ టెస్ట్లు అన్నీ అయిపోతాయి, దట్ విత్ రివిజన్ అయిపోతాయి. అండ్ పీవైక్యూ కూడా కొన్ని అటెంప్ట్ చేస్తాము. అండ్ టాపిక్ వైజ్ రివిజన్ అయిపోతున్నది ఆల్రెడీ. మీరు ఏ టాపిక్ కంప్లీట్ చేస్తున్నారో ఆ టాపిక్ రివిజన్ అవుతుంది, మాక్ టెస్ట్ అటెంప్ట్ అవుతుంది. ఇంతకంటే ఎక్కువ ప్రాక్టీస్ ఏమి ఉండదు. అండ్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ అయ్యేటట్టు చూస్తున్నాను నేను షెడ్యూల్లో. ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ మీరు కంప్లీట్ చేస్తున్నారు, టార్గెట్ లేదు అనేది నాకైతే తెలియదు. నేను టార్గెట్ రెగ్యులర్గా చెప్తున్నా. మీరు కూడా కంప్లీట్ అయింది అని అట్లీస్ట్ ఈరోజు డే 11 వింటున్నారు, డే 10 కంప్లీట్ అయిందని నేను కామెంట్ చేస్తే నాకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది, ఎవరు ఫాలో అవుతున్నారు, కంప్లీట్ అయిందా లేదా, ఫాలో అవుతున్నారా లేదా అని. సో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.